హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరెంటింగ్ ఎ చైల్డ్ విత్ ఆటిజం. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ చేసి. ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో చేయక చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయిందని చెప్పాలి. కొన్ని రీజన్స్ వల్ల ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి ఇంకా వివిన్ పుట్టడం వల్ల కూడా గ్యాప్ వచ్చింది కదా. సో ఈరోజు చాలామంది అడుగుతున్న క్వశ్చన్కి వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. అదేంటంటే వివిన్ వీడియోస్ పెట్టినప్పటి నుండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇదే. మీరు వివిన్ కడుపులో ఉన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీరు ప్రెగ్నెంట్ కావడానికి ముందుగానే ఏదన్నా ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి ప్రెగ్నెంట్ అయ్యారా? ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మా ఫస్ట్ బేబీ అట్లా ఆటిజం ఉన్నారు, సో సెకండ్ బేబీకి ప్లాన్ చేయాలనుకుంటున్నాము, కానీ మాకు భయంగా ఉంది, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో చెప్పరా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కానీ నాకు వీడియో చేయడం అస్సలు కుదరలేదు. ఇంకా ఈరోజు ఎట్లయినా చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి టైం తీసుకొని చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే నా విషయంలో జరిగింది చెప్తున్నాను. మీలాగే నాకు కూడా చాలా భయాలు ఉండే, మా ఫ్యామిలీకి కూడా చాలా భయాలు ఉండే. ఇంకా రేయాన్స్కి 2 డిసార్డర్స్ వచ్చినాయి కదా, ఒకటి లెగ్ ప్రాబ్లమ్, ఇంకొకటి ఆటిజము. ఈ 2 ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇంకా మాకు లైఫ్లో పిల్లలు వద్దని చెప్పి గట్టిగా డిసైడ్ అయినాము. అట్లా రేయాన్స్ ఫస్ట్ బర్త్డేకి ముందే ప్రెగ్నెంట్ కూడా అయినా కూడా ఇంకా మేము కన్నా మళ్ళీ ఎట్లా పుడతారో అని చెప్పి ఆ భయంతో అబార్షన్ కూడా ఎంచుకున్నాం. సో అక్కడికి అట్లా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ ప్రెగ్నెంట్ అవుతున్నావు అని చెప్పి నేను లూప్ కూడా ఎంచుకున్నా ఒక 3 ఇయర్స్ది. కానీ హెల్త్ ఇష్యూస్ అనేటివి ఎక్కువ అవ్వడము, పీసీఓడి ఎక్కువ అవ్వడము, స్పాటింగ్ అట్లా ఎక్కువ కనబడడం వల్ల ఇంకా డేట్లో చాలా చేంజెస్ వచ్చినాయి. డేట్స్ అనేది సరిగ్గా కాకపోవడం, పీరియడ్స్, ఇట్లా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సో అట్లా లూప్ దీంచేసుకొని అప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉన్నాము. అసలు ఇంకా పిల్లలు వద్దని చెప్పి రేయాన్స్ 8th బర్త్డేకి ముందు ఊరికే అట్లా అనుకున్నాము, సరే ట్రై చేద్దాం, మనకు కూడా మంచిగా పుడతారేమో, ఎందుకు అట్లా అనుకోవాలి, మనకి హిస్టరీ లేదు కదా ఇంతకుముందు, మనది మేనరికం కూడా కాదు కదా, సరే ట్రై చేద్దాం. అసలు నేను ప్రెగ్నెంట్ అవుతానా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, అది కూడా 8 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అప్పటికి నా ఏజ్ 30 క్రాస్ అయింది కదా. సో మళ్ళీ ఇంకా పీసీఓడి అనేది హై రేంజ్లో ఉంది. 2-3 మంత్స్కి అట్లా డేట్ అయ్యేది నాకు పీరియడ్స్. సో అట్లా కూడా నేను ప్రెగ్నెంట్ కానేమోతి అన్నట్టు లైట్ తీసుకొని మేము ఊరికే ట్రై చేసాము. కానీ వితిన్ 1 మంత్లోనే ప్రెగ్నెంట్ అయినా. ఇంకా ప్రెగ్నెంట్ కాగానే మాకు అర్థం కాలేదు, అసలు మేము ఏ ప్లాన్ చేసుకోలేదు కదా, అసలు ప్రీ ప్లాన్డ్గా అనేది ఏది లేదు, ఏదో ఒక ట్రై చేద్దాంలే అన్నట్టు. ఏ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, మామూలుగా మెడికేషన్ కూడా ఎట్లాంటిది కూడా తీసుకోకుండానే ప్రెగ్నెంట్ అయినా. ఇంకా అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఎట్లా మరి ఇంకొకరిని కంటే వాళ్ళు మరి బాగా పుడతారా లేదా, అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఏంటని చెప్పి చాలా భయం ఉండే. కానీ ఎక్కడో మంచిగా పుడతారని ఒక చిన్న హోప్. దాంతోపాటు ఇంకా మంచి హాస్పిటల్ అట్లా చూపించుకుందాంలే అన్నట్టు అట్లా అనుకున్నాం. కానీ ఈ హాస్పిటల్ అని చెప్పి ఇట్లా మేమేం పర్టికులర్గా అనుకున్నది లేదు. ఒక ఫ్లోలో వెళ్ళిపోయినాము. ఆ ఫ్లోలో వెళ్ళిపోయిన దానికి మాకు చాలా బెస్ట్గానే జరిగినాయి. మాకు ఒక మంచి డాక్టర్ దొరికింది. ఆ డాక్టర్ నుండి స్కాన్స్కి సంబంధించి కూడా మంచి హాస్పిటల్ దొరికింది. సో అట్లా మాకు చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. ఈ ప్రెగ్నెన్సీకి మాకు దొరికిన డాక్టర్స్ అనేది అందరూ కూడా చాలా బాగా దొరికారు. ఇంతమంది డాక్టర్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, వివిన్ కడుపులో ఉన్నప్పుడు చాలా డాక్టర్స్ దగ్గరికి తిరగాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకటి నాకున్న హెల్త్ ఇష్యూస్, ఆ హెల్త్ ఇష్యూస్లో పీసీఓడి ఒకటే కాకుండా వెయిట్ గెయిన్ కావడం వల్ల మోకాల నొప్పులు, రేయాన్స్ని కూడా ఎత్తుకొని తిరుగుతుంటాం కదా, అట్లా కూడా మోకాల నొప్పులు అనేది ఎక్కువ అనిపించేది. ఆ తర్వాత ఆర్థరైటిస్ కూడా చాలా ఎక్కువగానే ఉండేది. సో ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల నేను పిల్లల్ని కనగలనా, అసలు వెయిట్ మొయ్యగలనా అట్లా అని చెప్పి డౌట్ ఉండే. కానీ డాక్టర్ని అడిగితే అట్లా ఏం లేదు, కనొచ్చు, కావాలంటే ఆర్థరైటిస్కి టెస్ట్ చేయించుకోండి, దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పి చెప్పారు. సో ఇంకా ఫస్ట్ ప్రెగ్నెంట్ అవ్వగానే మాకున్న టెన్షన్ మాకు చాలా ఉంది. టెన్షన్ లేదని అస్సలు చెప్పను, మొత్తం 9 మంత్స్ కూడా మాకు టెన్షనే ఉండే. కానీ ఏదో చిన్న హోప్ ఉండే, అట్లా మేము ఫ్లోలో వెళ్ళిపోయినాము. ఫస్ట్ ప్రెగ్నెంట్ అవ్వగానే ఇక్కడ మాకు ఇంటి దగ్గరలో ఉన్న ఒక గైనకాలజిస్ట్ని గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళాము. ఆ గైనకాలజిస్ట్ మాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము చూపించుకోలేదు, మామూలుగా వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆమె
మామూలుగా మనకి యూరిన్ టెస్ట్ అక్కడ కూడా చేస్తారు కదా, ఇంట్లో చేసుకునేదే కాకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ అట్లా చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత ఆమె అల్ట్రాసౌండ్ తీసింది. మనకి 2 months అట్లా పడ్డప్పుడు మనం వెళ్ళగానే ఒకవేళ పాజిటివ్ వస్తే అప్పుడు అల్ట్రాసౌండ్ తీస్తారు. సో 2nd monthలో తెలుస్తుంది మామూలుగా మనకి పాజిటివ్ అనేది. సో వెళ్ళగానే అల్ట్రాసౌండ్ తీసింది. బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంది, అన్నీ ఓకే అని చెప్పి ఇంకా బ్లడ్ టెస్ట్లు రాసింది. నార్మల్గా మనకి ఆ మంత్లో ఈ అల్ట్రాసౌండ్ బ్లడ్ టెస్ట్లు మాత్రమే రాస్తారు. ఆ బ్లడ్ టెస్ట్లు కూడా ఏంటంటే సిబిపి, సియుఈ. సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సియుఈ అంటేనేమో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ రెండు, దాంతోపాటు హెచ్ఐవి టెస్ట్, ఇవన్నీ కూడా అందరికి కామన్గా చేస్తారు. నెక్స్ట్ థైరాయిడ్ ఉందా లేదా అని చెప్పి ఆ టెస్ట్ కూడా చేస్తారు, అదొకటి. ఆర్బిఎస్, క్రియాటినైన్ అని చెప్పి అదొక టెస్ట్. దాంతోపాటు నేను ఆర్థరైటిస్ ఉన్నాయని చెప్పిన కదా, సో దాని కన్ఫర్మేషన్ గురించి ఆర్ఏ ఫ్యాక్టర్ అని చెప్పి ఆ టెస్ట్ కూడా చేసింది. సో ఇవన్నీ కూడా నార్మల్గానే వచ్చినాయి. ఒక్క హిమోగ్లోబిన్ ఒకటి తక్కువ ఉంది అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ హైలో ఉంది. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ హైలో ఉండడం వల్ల మీరు ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ట్యాబ్లెట్స్ అట్లా మెడికేషన్ వేరే తీసుకోండి అని చెప్పింది. సో అట్లా మేము సన్షైన్ హాస్పిటల్ వెళ్ళి ఒక డాక్టర్ని కలిసినాము. తను ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఈ ట్యాబ్లెట్స్ కొంచెం ప్రాబ్లమే అవుతుంది, మరి మీరు ఆలోచించి వాడండి అట్లా అన్నట్టు చెప్పింది. ఇంకెందుకులే రిస్క్ అన్నట్టు, మనకు ఆల్రెడీ డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, కాల్షియం, ఐరన్, ఇవన్నీ వీటితో పాటు కవర్ అవుతుందేమో, అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు, ఎంత పెయిన్ ఉన్నా కూడా భరిద్దాము అని చెప్పి ఇంకా నేను వాడలేదు. ఈ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ ఏంటంటే గైనకాలజిస్ట్, నేను 2nd month అల్ట్రాసౌండ్కి వెళ్ళినప్పటి నుండి 7th month వరకు ఇక్కడే హైదరాబాద్లో బోడుప్పల్లో గైనకాలజిస్ట్ ఒక ఆమె దగ్గరికి వెళ్ళి చూపించుకునేదాన్ని. ఆమె నాకు రాసిన మెడికేషన్ ఏంటంటే అందరూ రాసేదే నార్మల్గా, ప్రతి గైనకాలజిస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవే రాస్తుంది. ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే తప్ప ఎక్స్ట్రా ఇంకా వేరే ట్యాబ్లెట్స్ అయితే రాయదు. అదేంటంటే బేసిక్ కాల్షియం, ఐరన్, D3 అండ్ ఫోలిక్ యాసిడ్. ఈ ట్యాబ్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ వేసుకోండి, మీకు రాస్తే స్కిప్ అనేది అస్సలు చేయకండి. ఇవన్నింటి వల్ల కూడా పిల్లలు బాగా పుడతారు. ఈ కాల్షియం, ఐరన్ అయినా, D3 అయినా, ఫోలిక్ యాసిడ్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు వేసుకోండి. దీనికి సంబంధించిన ఫుడ్ కూడా ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఫుడ్ అనేది ఏమేమి ఉంటుందో తెలుసుకొని అది కూడా తినండి. ఈ ట్యాబ్లెట్స్ ఇది 7th month వరకు ఇవే ఇచ్చింది నాకు. మధ్యలో మనకి మిల్క్ పౌడర్ కూడా ఇస్తారు కదా, మిల్క్లో కలుపుకొని తాగడానికి మార్నింగ్ ఈవినింగ్, అది కూడా ఇచ్చింది. సో నాకు ఇచ్చిన మెడికేషన్ అయితే ఇది. ఆ తర్వాత స్కాన్స్కి వస్తే ఫస్ట్ 2nd monthలో అల్ట్రాసౌండ్ స్కాన్ అక్కడే చేసింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా మళ్ళీ ఇంకొకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసింది. సో 2 సార్లు నార్మల్ అనే వచ్చింది. దాని తర్వాత ఏంటంటే మనకి 3rd month ఎంటర్ అయ్యే టైంకి 11 to 14 weeks మధ్యలో ఎన్టీ స్కాన్ రాస్తారు. ఆ ఎన్టీ స్కాన్ అనేది ఆ హాస్పిటల్లో కాకుండా కొంచెం నాకు బెటర్గా ఉండడానికి, ఎందుకంటే రేయాన్స్ హిస్టరీ మొత్తం ఆ డాక్టర్కి చెప్పినాం. సో తను ఎవ్రీథింగ్ రాసుకుంది. ఫస్ట్ బేబీకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2nd baby అబార్షన్, 3rd ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ అని చెప్పి రాసుకుంటారు. దాంతోపాటు బీపీ కూడా చాలా ఇంపార్టెంట్, బీపీ చెక్ కూడా చేస్తారు వెయిట్ చెక్ చేసినప్పుడు కూడా. సో బీపీ నాకు నార్మలే ఉంది, వెయిట్ కూడా అప్పుడున్న దానికి ఓకే. సో ఇవన్నీ కూడా నార్మలే వచ్చినాయి. ఇంకా 3rd monthలో నాకు టెస్ట్ రాసింది, ఎన్టీ స్కాన్. అది కూడా హాస్పిటల్లో కాకుండా ఫీటల్ మెడిసిన్ సెంటర్ అని చెప్పి సికింద్రాబాద్లో హాస్పిటల్ ఉంటుంది. ఏంటంటే అది ఒక రీసెర్చ్ సెంటర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అట్లాంటి వాటిలోనే స్కాన్స్ చేయించుకుంటున్నారు. నార్మల్ గైనకాలజిస్ట్ అట్లా నార్మల్ హాస్పిటల్స్లో కాకుండా కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అట్లాంటి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారు. ఎందుకంటే అక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డీటెయిల్డ్ స్కానింగ్స్, డీటెయిల్గా బ్లడ్ టెస్ట్లు అన్నీ ఉంటాయి. దాంతోపాటు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని సజెస్ట్ చేస్తారు, వేరే టెస్ట్లు కూడా, జెనెటిక్ టెస్ట్ అట్లా అని చెప్పి. సో అక్కడ చేయించుకోమని చెప్పింది. సో ఇంకా మేము ఆ తర్వాత నుండి ప్రతి స్కాన్ 7th month వరకు ఉన్న 3 scans అక్కడే చేయించుకున్నాం. ఫస్ట్ ఎన్టీ స్కాన్ అంటే ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో ఇదే మేజర్ స్కాన్. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడే తెలుస్తుంది. దీన్ని డబుల్ మార్కర్ టెస్ట్ అని కూడా అంటారు. సో ఈ ఎన్టీ స్కాన్ చేయడం వల్ల
మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా బేబీకి ఉన్నాయా అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తారు. సో దాంట్లో మెయిన్ ఏంటంటే ఆటిజం అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. ఏ స్కాన్లో కూడా ఆటిజం గురించి తెలియదు. కానీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్, నెక్స్ట్ ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, ఇట్లా సిండ్రోమ్స్ ఉంటాయి. ఈ సిండ్రోమ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఎన్టీ స్కాన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. మన బేబీ బ్యాక్ సైడ్ నెక్ ఫ్లూయిడ్ అనేది ఎంత థిక్గా ఉంది, ఏ లెవెల్లో ఉందని చెప్పి ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ఏదైనా సిండ్రోమ్ ఉందా అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. దాంతో మనకు తెలిసిపోతుంది మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఇక్కడి వరకు అయితే తెలుస్తుంది, కానీ ఆటిజం సంబంధించింది అయితే తెలియదు. తర్వాత స్కాన్ చేయించుకున్నాక నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇక్కడ గైనకాలజిస్ట్కి చూపించుకునేదాన్ని. సో తను దానికి తగ్గట్టు మళ్ళీ ట్యాబ్లెట్స్ రాసేది. మిల్క్ పౌడర్ అవన్నీ కామన్, ఇంకా అవే 4-5 ట్యాబ్లెట్స్ మిల్క్ పౌడర్. దాని తర్వాత మళ్ళీ 5th మంత్ ఎంటర్ అయ్యే టైం, 5th మంత్ అంటే 18 to 22 వీక్స్ మధ్యలో మనల్ని టిఫా స్కాన్ చేయించుకోమంటారు. టిఫా స్కాన్ అంటే అనామలై స్కాన్ అని దీన్ని కూడా అంటారు. సో ఈ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. 5th మంత్లో కూడా మనకి స్కాన్ చాలా ఇంపార్టెంట్. దీంతో మనకి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆర్గాన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా అని చెప్పి తెలుస్తుంది. బేబీ బాగుందా లేదా, ఇంకేమన్నా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నాయా, వెన్నుపూసకు సంబంధించి అయినా, ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా, కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా, ఇవేమైనా ఉన్నా కూడా ఈ స్కాన్లో తెలుస్తుంది. సో ఇది కూడా సేమ్ అక్కడే ఫీటల్ మెడిసిన్ సెంటర్లో చేయించుకున్నాము. మనము ప్రతిసారి స్కాన్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ కూడా సేమ్ బ్లడ్ టెస్ట్లు ఇవే రిపీట్ చేస్తారు. డీప్గా బ్లడ్ టెస్ట్లు చేసి అవి కూడా బాగున్నాయని చెప్పి నాకు వచ్చినాయి. ఈ 2 స్కాన్స్ కూడా నార్మల్ అనే వచ్చినాయి. స్కాన్ ఉంటుంది, గ్రోత్ స్కాన్ కూడా 28 వీక్స్ to 32 వీక్స్ మధ్యలో ఉంటుంది. ఇది కూడా మనకి అక్కడే చేయించుకోమని సజెస్ట్ చేసారు. సో అక్కడికే వెళ్ళి చేయించుకున్నాము. దీంట్లో ఏం తెలుస్తుందంటే బేబీ గ్రోత్ అనేది ఉందా లేదా, డెవలప్ అయిందా లేదా, ఎవ్రీథింగ్ తెలుస్తుంది. దాంతోపాటు అమ్నయాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ లెవెల్లో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే కొంతమందికి గ్లూకోజ్ ద్వారా అట్లా ఎక్కిస్తుంటారు. సో నాకు ఇందులో కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ మాకు ఈ హాస్పిటల్లో ఒకటి సజెస్ట్ చేశారు, ఫీటల్ మెడిసిన్ సెంటర్లో 3rd మంత్ ఎన్టీ స్కాన్కి వెళ్ళినప్పుడే జెనెటిక్ టెస్ట్ చేయించుకోమని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. కానీ మాకు కుదరలేదు అస్సలు. రేయాన్స్ ఉండడం వల్ల ఒకటి, దాంతోపాటు మాకు హెల్ప్ చేసే వాళ్ళ టైంలో ఎవరు లేకుండే. 7th మంత్ తర్వాత అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కానీ అక్కడి వరకు మేమే చూసుకున్నాము, మా హస్బెండ్ నేనే రేయాన్స్ని పెట్టుకొని. సో రేయాన్షి మా హస్బెండ్ కార్లో ఉండేవాళ్ళు, నేను ఒక్కదాన్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యేదాన్ని ఏ డాక్టర్నైనా కూడా. సో అట్లా మమ్మల్ని జెనెటిక్ టెస్ట్ చేయించుకోమంటే ఇంకా తనకు ఆఫీస్ ఉండడం వల్ల, ఇంకా రేయాన్షి అట్లా ఉండడం వల్ల మాకు కుదరకపోయేది. ఆ జెనెటిక్ టెస్ట్ ఏంటంటే మనకి నిమ్స్లో చేస్తారని చెప్పారు. అక్కడ కూడా చాలా కాస్ట్లీయే, 20,000 to 30,000 అట్లా పడుతుందని చెప్పారు. ఇప్పుడు మనీ గురించి అని కాదు కానండి, మాకు కుదరలేదు, మేము వెళ్ళలేదు అంతే. ఏ టెస్ట్లు అయినా కొంతవరకే తెలుస్తుంది. మెయిన్గా ఈ ఆటిజం, లెగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే తెలియదు, రేయాన్స్కి వచ్చిన ప్రాబ్లమ్స్. ఎందుకంటే రేయాన్స్ కడుపులో ఉన్నప్పుడు లెగ్ ప్రాబ్లం ఎందుకు తెలియదు అంటున్నా అంటే, తను పుట్టినాక 9 days వరకు కూడా మాకు ఆ ప్రాబ్లం మేము కాదు కదా, డాక్టర్స్ ఎవ్వరు కూడా ఐడెంటిఫై చేయలేదు. మేము 9 days తర్వాత 11th day అట్లా వెళ్ళి హైదరాబాద్లో హాస్పిటల్ చాలా తిరిగినాం, కానీ వాళ్ళు కూడా ఏది గుర్తుపట్టలేదు. ఇది పెరుగుతుంటేనే తెలుస్తుంది, మాకు కూడా ఐడియా లేదని చెప్పి క్లియర్గా చెప్పేసాను. సో బయటకు వచ్చినప్పుడే తెలియనప్పుడు ఇంకా కడుపులో ఉన్నప్పుడు ఎట్లా తెలుస్తుంది. సో ఈ లెగ్కి సంబంధించిందైనా ఆటిజం సంబంధించిందైనా తెలియదు. ఆటిజంది కూడా ఎందుకు తెలియదు అంటున్నా అంటే, మనకి పిల్లలు పెరిగి ఒక 1 year 2 years లేకపోతే 3 years అయ్యేంత వరకు కూడా కరెక్ట్గా తెలియదు. కొంతమందికి అవేర్నెస్ ఉన్న వాళ్ళకి, కొంచెం మంది తెలుసుకోగలిగిన వాళ్ళైతే 1 year నుండి అట్లా గమనిస్తుంటారు. కానీ కొంతమంది ఏంటంటే సరే ఇప్పుడు మాట్లాడతారు అప్పుడు మాట్లాడతారు అన్నట్టు ఇంకా కొంచెం లేట్గా గుర్తుపడతారు. అట్లా 3 years కూడా పట్టచ్చు. కానీ మామూలుగా అయితే మనం 1 year లోపు కూడా గుర్తుపట్టచ్చు. రేయాన్స్ ఆల్రెడీ నాకు ఉన్నాడు కాబట్టి నాకు వివిన్ 3 monthsలోనే మంచిగా ఉన్నాడని చెప్పి నాకు అర్థమైపోయింది. తను ఇచ్చే ఐ కాంటాక్ట్ అయినా, తన దగ్గర నుండి వచ్చే రెస్పాన్స్ అయినా, ఇవన్నీ కూడా చూస్తే నాకు వివిన్ పర్ఫెక్ట్ ఉన్నాడు, ఆటిజం అట్లా ఏం లేదని చెప్పి అర్థమైపోయింది. ఇంకా ఆర్గన్స్ కూడా పుట్టినప్పుడు అన్నీ బాగున్నాయి కాబట్టి ఇంకే ప్రాబ్లం లేదని అర్థమైంది. సో ఇట్లా మనకి
ఈ స్కాన్స్ అనేది కంపల్సరీ, ఈ 3 స్కాన్స్. ఫస్ట్ అల్ట్రాసౌండ్ అయితే కామన్, ఎవరికైనా కూడా వెళ్ళగానే ఫస్ట్ చేస్తారు. దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు చేస్తారు. 3rd మంత్లో ఎన్టీ స్కాన్ చేస్తారు. 5th మంత్లో టిఫా స్కాన్, అనామలై స్కాన్ అంటూ దాన్ని. 6th మంత్లో అట్లా మనకి ఈ గ్రోత్ స్కాన్ అనేది చేస్తారు. మళ్ళీ ఇంకొక గ్రోత్ స్కాన్ కూడా నాకు రాసిర్రు. 7th మంత్ ఎండింగ్లో అట్లా రమ్మని ఇంకో గ్రోత్ స్కాన్ కూడా రాసిర్రు. కాకపోతే నేను అప్పటికి మా ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉండే. ఇక్కడ నేను రేయాన్షిని పెట్టుకొని హ్యాండిల్ చేయలేను కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాల్సి ఉండే. సో ఇక్కడ 2 హాస్పిటల్స్ ఇంకా అయిపోయినాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పరీక్ష ఏంటంటే, ఇక్కడ చూపించుకున్నాక మళ్ళీ అక్కడ ఎవరిని చూపించుకోవాలి, డెలివరీ ఎక్కడ చేయించుకోవాలి అని చెప్పి పెద్ద టాస్క్ ఉండే. అట్లా 3-4 హాస్పిటల్స్ తిరిగినాక ఒక్క హాస్పిటల్ మాకు చాలా బాగా అనిపించింది. మాకు ఫైనల్గా ఈ హాస్పిటల్ అయితే చాలా బాగా అనిపించింది మాకు సిద్దిపేటలో. అది రమాదేవి హాస్పిటల్ అని చెప్పి చాలామందికి తెలిసే ఉంటుంది. సో అక్కడ డాక్టర్స్ చాలా బాగా మాట్లాడతారు, పేషెంట్స్తో ఒక ఇంట్లో వాళ్ళలాగా మాట్లాడతారు. దానివల్ల కూడా చాలా బాగా మాకు హోప్ అనేది పెరిగింది. మనకి 7th మంత్ ఎంటర్ అయ్యే టైంకి ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న టెస్ట్ ఏంటి? షుగర్ టెస్ట్, అదే జెస్టేషనల్ డయాబెటిక్ టెస్ట్. సో ఇది చాలా కామన్ అయిపోయింది అందరికీ. ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీలో ఒక 90% అయినా ఈ జెస్టేషనల్ డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది. మనం తినే ఫుడ్ వల్లనో లేకపోతే లైఫ్ స్టైల్ వల్లనో ఏంటో తెలియదు, కానీ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎట్లాంటి కాంప్లికేషన్స్ రాలేదు. ఈ ప్రెగ్నెన్సీలో అయితే ఇవన్నీ కూడా వచ్చినాయి. సో నాకు కూడా షుగర్ వచ్చింది. సో ఆ షుగర్ అనేది మనకి డెలివరీ అయ్యేంత వరకు ఉంటుంది, డెలివరీ తర్వాత పోతుంది. కొంతమందికి అట్లాగే కంటిన్యూ అవుతుందట. సో నాకు డెలివరీ అయిన తర్వాత పోయింది. సో అట్లా షుగర్ అటాక్ అవ్వడం వల్ల చాలా 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 కష్టంగా ఉంటుంది. ఏంటంటే మనకి నచ్చిన ఫుడ్ తినలేము, అట్లా అని చెప్పి ఏది పడితే అది తినకూడదు, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్. షుగర్కి సంబంధించిన ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి, రైస్ అవాయిడ్ చేయాలి, ఇట్లా చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా వీక్లీ వన్స్ వెళ్ళి మనం షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకా అది ఇంకా పెద్ద టాస్క్. సో నాకు చేస్తే షుగర్ ఉందని తెలిసిపోయింది. ఇంకా తెలిసిన తర్వాత అప్పటి నుండి నాకు ఒక ట్యాబ్లెట్, ఒకటి కాదు డైలీ 2 ట్యాబ్లెట్స్ రాసింది. ఫుడ్ తిన్నాకనో తినకముందో కరెక్ట్ గుర్తులేదు. సో ఆ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. రైస్ ఇంకా అస్సలు తినొద్దు, చాలా వరకు రైస్ని అవాయిడ్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్ తీసుకోవాలి. చాలా కష్టమైంది ఫుడ్ విషయంలో అయితే ఈ 3 మంత్స్. దాంతోపాటు టెస్ట్లకు అయితే నరకం కనబడింది. ఊరికే బ్లడ్ తీస్తారు, టెస్ట్ చేస్తారు. ఒక్కసారి కాదు, వెళ్ళినప్పుడల్లా 1 వీక్ ఒకసారి. 1 వీక్ ఒకసారి అంటే ఆ 1 వీక్కి వెళ్ళిన తర్వాత ఒక 3 టెస్ట్లు అట్లా చేస్తారు. 3 టైమ్స్ అట్లా, 3-4 టైమ్స్ అట్లా బ్లడ్ తీస్తారు అనుకుంటా. ఫస్ట్ మార్నింగ్ తినకముందే వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి. సో అదొకటి ఉంటుంది. మళ్ళీ తర్వాత మనము తిన్న తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ బ్లడ్ ఇవ్వాలి. షుగర్ ఎక్కువగానే ఉండే ఫస్ట్ టైము. దాని తర్వాత కూడా ఇంకా అప్పుడప్పుడు పెరిగేది, అప్పుడప్పుడు తగ్గేది, కానీ వీక్లీ వన్స్ కంపల్సరీ చేయించుకోవాలి. అట్లా 8th మంత్ ఎండ్ వరకు కూడా షుగర్ టెస్ట్ కంపల్సరీ చేయించుకున్నా. మళ్ళీ 9th మంత్ ఎంటర్ అయ్యే టైంకి ఇంకా ట్యాబ్లెట్స్తోని కవర్ అవ్వట్లేదు షుగర్. ఇన్సులిన్ అనేది కంపల్సరీ అయిపోయింది. ట్యాబ్లెట్తో పాటు ఇన్సులిన్ కూడా తీసుకోవాలని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేసింది. సో ఇంకా సేమ్ అట్లే మనకి డెలివరీ బిఫోర్ వరకు కూడా 1 వీక్ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, దానికి సంబంధించింది ఇన్సులిన్ కూడా తీసుకోవాలి. ఆ ఇన్సులిన్ కూడా మన స్టమక్కి తీసుకోవచ్చు, హ్యాండ్కి తీసుకోవచ్చు. చాలా కష్టం అనిపిస్తుంది, కానీ చాలా పెయిన్ అంతేమి ఉండదు, కానీ ఆ ఇన్సులిన్ పుచ్చుకోవాలంటే చాలా భయంగా అనిపిస్తుంది మనకి. సో అట్లా 9th మంత్ మొత్తం ఇన్సులిన్తోనే అయిపోయింది నాకు. ఇంకా టెస్ట్లతోని ఇన్సులిన్తోనే అయిపోయింది. చెప్పాలంటే 3 మంత్స్ ఇన్సులిన్, ట్యాబ్లెట్స్, ఈ టెస్ట్లు. ఊరికే వెళ్ళి ఇంకా హాస్పిటల్లో కలవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. సో దాంతోపాటు మెడికేషన్ కూడా సేమ్, ఐరన్, కాల్షియం, D3, దాంతోపాటు షుగర్లెస్ ది మిల్క్ పౌడర్, ఫోలిక్ యాసిడ్, ఇవి మాత్రం కంపల్సరీ. దాంతోపాటు షుగర్ ట్యాబ్లెట్, ఆ తర్వాత ఇన్సులిన్, ఇవన్నీ కూడా కామన్ అయిపోయినాయి. బ్లడ్ టెస్ట్లు, గ్రోత్ స్కాన్ ఇంకొక 2 సార్లు చేసారు 7th మంత్ నుండి 9th మంత్ వరకు. అక్కడ చేసే స్కాన్స్ కొంచెం నార్మల్గానే ఉంటాయి. మనకి ఇక్కడ మనకి ఫీటల్ మెడిసిన్లో చేసేటి కొంచెం డీప్గా చేస్తారు. ఆల్రెడీ 7th మంత్ వరకు, 6th మంత్ వరకు మేజర్ స్కాన్స్ అన్ని ఇక్కడే అయినాయి కాబట్టి ఇంకా 7th మంత్ నుండి ఏం జరిగినా ఇంకా మన చేతుల్లో ఉండదు కదా. సో అట్లా అక్కడే చేయించుకున్నా.
అక్కడ డాక్టర్ కూడా చాలా హోప్ ఇచ్చినుండే, రేయాన్షుని చూసినుండే. వాళ్ళందరికీ రేయాన్ష్ గురించి కూడా బాగా తెలుసు. సో అట్లా నా ప్రెగ్నెన్సీ అనేది 9th మంత్ వరకు ఆ హాస్పిటల్లోనే అయింది. సో ఇవన్నీ జరిగి లాస్ట్కి ఒకరోజు May 22 మా వివిన్ మా చేతిలోకి వచ్చిండు. సిజేరియనే అది, ఫస్ట్ సిజేరియన్ కాబట్టి సెకండ్ కూడా సిజేరియనే ఇంకా. సో అట్లా వచ్చిన తర్వాత మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పుడతాడని చెప్పి. నా టెన్షన్ ఏముండే అంటే ఆటిజం గురించి అస్సలు లేదు. ఈ జర్నీ మొత్తంలో నాకు ఆటిజం గురించి టెన్షన్ లేకుండే. కాళ్ళు చేతులు బాగా వస్తాయా లేవా అని చెప్పి ఆ ఒక్క టెన్షన్ ఉండే నా మైండ్లో. ఫస్ట్ వివిన్ని తీయగానే నా కళ్ళకు చూపించినప్పుడు అస్సలు నేను నమ్మలేకపోయినా. అన్నీ బాగున్నాయా అన్ని ఫస్ట్ నాకు చూపించేటప్పుడు నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడిగిన డాక్టర్స్ని, అన్నీ బాగున్నాయా, కాళ్ళు బాగున్నాయా, చేతులు బాగున్నాయా, ఎవ్రీథింగ్ ఓకేనా అని అన్నా. అన్నీ బాగున్నాయి అని చూపించారు. మనకి కళ్ళకి గంతలు కడతారు కదా, సో తీసి చూపించినప్పుడు కొంచెం అంటే అప్పుడే కడుపులోని తీసినప్పుడు కొంచెం బ్లూ కలర్ అట్లా కనబడి ఉండే. ఇట్లా కొన్ని సెకండ్స్ చూపించారు అంతే, తీసుకెళ్ళిపోయారంట. మా మమ్మీకి మా హస్బెండ్కి చూపించగానే వాళ్ళు కూడా షాక్ అయ్యారంట. మంచిగా రెడ్ కలర్లో 3.5 kg పుట్టిండనగానే షాక్లో ఉండే అందరము. ఇంకా నేను బయటకు వచ్చినాక కూడా ఊరికే పదే అడిగినా మా హస్బెండ్ని, బాగున్నాడా, నిజంగానే బాగున్నాడా, డాక్టర్స్ కరెక్ట్ చూసిరా లేదా, బాగున్నాడా అంటే సూపర్గా ఉన్నాడు, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పిండు. ఇంకా అక్కడ నుండి మా లైఫ్లో హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అయింది చెప్పాలంటే. ఇంకా రేయాన్స్తో ఉండేది ఉంటుంది, కానీ వివిన్ వల్ల రేయాన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఆ వీడియో కూడా చేస్తాను. మనకి ఒక తమ్ముడో చెల్లో లేకపోతే అక్కో తమ్ముడో ఈ ఆటిజం పిల్లలకు ఉంటే ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేది ఇంకో వీడియో చేసి పెడతాను. నాకు మా హస్బెండ్కే కాకుండా రేయాన్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది వివిన్ మా లైఫ్లోకి రావడం వల్ల. సో ఆ వీడియో కూడా కంపల్సరీ చేసి పెడతాను. ఇవి నేను ఫాలో అయినాయి. సింపుల్ అండి, నేను ఎట్లాంటి ప్లానింగ్ చేసుకోలేదు, అనుకోకుండా జరిగింది ప్రెగ్నెన్సీ. అయినాక మేము ఫ్లోలో ఒక గైనకాలజిస్ట్ని కలిసినాము. ఆ గైనకాలజిస్ట్ మాకు మేజర్ స్కాన్స్ అన్ని ఫీటల్ మెడిసిన్ సెంటర్ అని చెప్పి మన్నారు. సో మేము అక్కడికి వెళ్ళి చేయించుకున్నాము. జెనెటిక్ టెస్ట్ రాసిరు కానీ మేము దాన్ని నెగ్లెక్ట్ చేసాం. జెనెటిక్ టెస్ట్ వల్ల పెద్ద తెలియదని కూడా మాకు అర్థమైంది. కానీ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా సరే, ఏ ప్రెగ్నెంట్ వాళ్ళైనా సరే, మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ స్కాన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎన్టీ స్కాన్, ఆ తర్వాత టిఫా స్కాన్, నెక్స్ట్ గ్రోత్ స్కాన్, ఆ తర్వాత ఇంకా ఏమన్నా గ్రోత్ స్కాన్లు ఉంటే అట్లా ఈ స్కాన్స్ కంపల్సరీ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎన్టీ స్కాన్ అయితే ఫస్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎన్టీ స్కాన్లో చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడి వరకు మనకి సాఫీగా జరిగితే ఎవ్రీథింగ్ మంచిగానే ఉంటుంది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి షుగర్ లెవెల్ కంట్రోల్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు బీపీ కూడా హై ఉండద్దు, మరీ లో ఉండద్దు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. నెక్స్ట్ మెడికేషన్ కూడా ఇది మాత్రం కంపల్సరీ వేసుకొని, డాక్టర్స్ ఇచ్చేది నార్మల్గా ఇవి గైనకాలజిస్టులు ప్రెగ్నెంట్ వాళ్ళకి కాల్షియం, ఐరన్, D3, ఫోలిక్ యాసిడ్ ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోండి. దాంతోపాటు మిల్క్లో మనకి ఇచ్చే పౌడర్ కూడా కంపల్సరీ తాగండి. షుగర్కి బిఫోర్ కొంచెం స్వీట్ అట్లేమో ఇచ్చారు, షుగర్ వచ్చిన తర్వాత షుగర్ లెస్ పౌడర్ ఇచ్చారు, మిల్క్ పౌడర్. సో ఇవి కూడా ఇంపార్టెంట్. ఇంకా షుగర్ అటాక్ అయితే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్, దానికి సంబంధించిన ఇన్సులిన్, ఇవన్నీ కూడా కంపల్సరీ. కొన్ని మనము ఒక పాజిటివ్ మైండ్తో వెళ్తే అంత పాజిటివ్ జరుగుతుందంటే దానికి ఎగ్జాంపుల్ మా వివినే. సో మేము అట్లా వెళ్ళిపోయినాము. చాలామంది ఇట్లుండద్దు అట్లుండద్దు, ఇది తాగొద్దు అది తాగొద్దు అని అన్నారు. మనం తీసుకునే ఫుడ్ మరీ ఓవర్గా ఉండద్దు, మరీ తక్కువగా ఉండద్దు. ఏంటంటే నాకు ఈ 2 ప్రెగ్నెన్సీస్లో ఆకలి అనేది అస్సలు లేదు. చెప్పాలంటే అసలు ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా ఆకలి అవుతుంటుంది, డబల్ త్రిబల్ తింటారు అది ఇది అంటారుగా. లేదు, నాది నేను చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు ఈ 2 ప్రెగ్నెన్సీస్లో అసలు ఎట్లాంటి క్రేవింగ్స్ లేవు. దాని ముందు ఉండేటి ఇంకా నాకు అది తినాలి ఇది తినాలి, పానీపూరి తినాలి, లేకపోతే పిజ్జా అది ఇది అని చెప్పి దాని బిఫోర్ ఉండేది, కానీ ప్రెగ్నెన్సీ బిఫోర్ ఆఫ్టర్. కానీ ఆ 9 monthsలో నాకు ఎట్లాంటి ఫుడ్స్ మీద క్రేవింగ్స్ లేదు, అదేంటో తెలియదు. ఈ 2 ప్రెగ్నెన్సీస్ అంతే, రేయాన్ష్ విషయంలో అయినా వివిన్ విషయంలో అయినా. ఇంకా నాన్ వెజ్ అస్సలు పడకపోయేది. 9 monthsలో నేను నాన్ వెజ్ అస్సలు ముట్టుకోలేదు. అది బలవంతంగా కూడా ఒక 2-3 times అట్లా తినవచ్చు. ఇంకా బయట ఫుడ్ అస్సలు కూడా తినలేదు. అది కూడా ఒక 3-4 times ఇష్టంగా ఏం తినలేదు, నార్మల్గానే తిన్నా.
ఇంకా మంచూరియా నూడిల్స్ అట్లాంటివి అయితే వాటి జోలికి వెళ్ళలేదు, ఫ్రైడ్ రైస్ జోలికి. ఎందుకంటే మనకి అందులో ఏదో సాల్ట్ అది ఇది వేస్తారు, అది ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పి విన్నా. సో అట్లా ఏది కూడా తినలేదు, పానీపూరి అయినా ఏది కూడా నేను తినలేదు బయట ఫుడ్. మోస్ట్లీ కాదు, చాలా ఇంట్లో ఫుడ్డే తిన్నా. ఒక 2-3 టైమ్స్ బయట ఫుడ్ ఇంట్లోకి తెప్పించుకొని తిన్నా తప్ప బయటకు వెళ్ళి మాత్రం ఇది అని చెప్పి ఎప్పుడు తినలేదు. సో మన ఇంట్లో ఫుడ్ హెల్తీగా తినండి, మీకు నచ్చింది తినండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఏ ఇష్యూస్ ఉన్నా, ఏమైనా గొడవలు ఉన్నా కూడా వాటి గురించి పక్కన పెట్టేసి మీరు మీ బేబీ హెల్త్ కోసం మీరు చేయాల్సినవి చేయండి, మీరు తినాల్సినవి తినండి అంతే. ఇంకా మన ఫ్యామిలీస్లో గొడవలు ఉన్నా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో కొంచెం మనకి స్ట్రెస్ అనిపిస్తుంది, కానీ ఒక 5 years లేకపోతే 8 years 10 years తర్వాత ఇవన్నీ కామన్ అనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా ఉన్నాయి నాకు, పీక్స్లోనే ఉండే ఈ టైంలో కూడా ఉండే సిచ్యువేషన్స్. ఓన్లీ నాకున్న సపోర్ట్ ఏంటంటే మా హస్బెండ్, మా మమ్మీ, మా డాడీ. సో మేము నలుగురమే హ్యాండిల్ చేసుకున్నాం. 7th month వరకు మా హస్బెండ్, నేను రేయాన్షిని పెట్టుకొని 7th month నుండి 9th month వరకు మా మమ్మీ, మా హస్బెండ్, నేను, మా డాడీ అంతే. అక్కడ ఇంకొవ్వరు కూడా మాకు హెల్ప్ చేసింది లేదు. సో హ్యాపీగా ఉండండి. మీరు ఈ డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు మంచి స్కాన్స్ చేయించుకొని హెల్దీ బేబీని కనండి. ఇవి నేను పాటించిన టిప్స్ అనుకోండి, లేకపోతే జాగ్రత్తలు అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి. అట్లా ఫ్లోలో వెళ్ళిపోయినాం, ఫ్లోలో జరిగింది. సో మనకి ఏదైనా హిస్టరీ ఉంటే ప్రాబ్లం అవుతుందేమో, కానీ హిస్టరీ లేకుండా అట్లా మేనరికం అట్లా లేకుండా అయితే చాలా వరకు అయితే ప్రాబ్లం కాదని అనుకుంటున్నాం. స్టడీస్ ప్రకారం అయితే ఒక 10 to 20% ఫస్ట్ కిడ్ ఉన్నప్పుడు సెకండ్ కిడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. కానీ ఆ 10 to 20% అనేది మనం తీసుకునే జాగ్రత్తల వల్ల కూడా రాదేమో అని చెప్పి నా ఉద్దేశం. నేను కూడా ఇవన్నీ విన్నా, నేను కూడా చాలా చదివిన ఆ టైంలో, కానీ మంచిగా హెల్తీగా తీసుకున్న ఏ ఫుడ్ అయినా కూడా. సో ఆ ఫుడ్కి సంబంధించింది కూడా ఏమేమి ఫుడ్ తీసుకున్నా అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను. ఇది నేను తీసుకున్న జాగ్రత్తలు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి, ఇట్లాంటి పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా రేయాన్షిది, వివిన్ది కూడా ఒక వీడియో పెడతాను, ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పి వివిన్ రావడం వల్ల రేయాన్షి లైఫ్లోకి. ఓకే, ఇది ఈ రోజటి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా చాలామందికి యూజ్ అయ్యే విధంగా చేయండి. థ్యాంక్ యూ.